RJR Herbal మనం ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో థెరపిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం థెరపిస్ట్ రూమ్ దగ్గరే ఉన్నాం. ఇక్కడ క్లియర్ గా మనకి పిక్చర్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి చూస్తే పాదబ్లంలో పొడికిని, స్ట్రీమ్, జాన్వస్తి, నావర్కిలి, అభ్యంగం, సురోధార, ఉద్మర్తన, కట్వస్తి, నస్యం, పులిచిల్, ఎలకిలి. ఇక్కడ ఏమి థెరపీస్ అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే కొన్ని థెరపీస్ ని మనం ఈ రోజు కూడా చూస్తున్నాం కాబట్టి అసలు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఏ సమస్యలకు ఎటువంటి థెరపీస్ ఉన్నాయో కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మేడం ఇక్కడ ఏం థెరపీ జరుగుతుంది ఈయనకి? ఈయనకి మనం పొడికిడి అనే ట్రీట్మెంట్ ఇప్పుడు చూస్తున్నాము. ముఖ్యంగా ఆయన రూటైడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో చూయించుకున్నారు. అంటే కొన్ని మెడికేషన్స్ లో కూడా ఉన్నారు. రీసెంట్ గా 2 months బ్యాక్ మన హాస్పిటల్ అనేది రావడం జరిగింది. ఈ రుమటాయిడ్ లో మనకు సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మెయిన్ గా స్మాల్ జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే చిన్న కీళ్ళల్లో నొప్పి స్టార్ట్ అవడం కానివ్వండి, ఆ జాయింట్స్ అనేది డివేట్ అవుతుంది. కొందరికి ఏంటంటే వేళ్ళు వంకర్లు అనేది అవుతూ ఉంటాయి. ఇటువంటి కండిషన్స్ లో మనము మెయిన్ గా ఈ పొడికిరి అనే ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేడం ఈ పొడికిరి యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? దీంట్లో ఏం యూజ్ చేస్తారు? యాక్చువల్లీ ఈ పొడికిడి అంటే మనం ఒక క్లాత్ లో మనం ఈ పోటలీ లాగా అంటే కొన్ని మెడికేటెడ్ హెర్బల్ పౌడర్స్ అనేది ఒక క్లాత్ లో వేసి టై చేస్తాము. దీన్ని మనం అంటే వాతాహారంగా యూజ్ చేస్తాము. ముఖ్యంగా మనకి చూసుకుంటే జాయింట్స్ అనేది ఎక్కువ వాతం అనేది అగ్రివేట్ అవ్వడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. అటువంటి కేసెస్ లో మనము ఆ రిలేటెడ్ గా మెడిసిన్స్ లో యూజ్ అయ్యే చూర్నాస్ అన్ని దీంట్లో పోట్లీ లాగా టై చేస్తాం. దీంతో మనం ఏంటంటే ఫస్ట్ అభ్యనం చేసిన తర్వాత ఇప్పుడు చేస్తున్న ప్రొసీజర్ లో దీంతో మనం హీట్ చేసుకుంటూ వాళ్ళు ట్యాప్ చేస్తూ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ జాయింట్స్ లో ఆయనకుండే స్వెల్లీస్ కానివ్వండి, టెండర్నెస్ కానివ్వండి, స్టిఫ్నెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకే మొత్తం క్లియర్ అవుతూ వస్తుంది. ప్లస్ వాళ్ళకి నడవడానికి ఫ్రీగా ఉంటుంది. అండ్ సర్క్యులేషన్ అనేది జాయింట్స్ లో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు బాడీలో ఏ ఏ పార్ట్స్ కి తొడికిని యూజ్ చేస్తారు? ఆల్మోస్ట్ మనకి కీళ్ళవాతం అంటే అన్ని జాయింట్స్ కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఫుల్ బాడీ కొరికిరి అనేది ప్రిఫర్ చేస్తాము. కొందరిలో ఏంటంటే మోకాళ్ళలో అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆస్టియోఆర్థరైటిస్ కేసెస్ కానివ్వండి, డిస్క్ రిలేటెడ్ కేసెస్ వాటిలో కూడా మనము కటివస్తి, జానువస్తి ఇలాంటి ప్రొసీజర్స్ తో పాటు పొడికిడి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పేషెంట్ కి ఎన్నో రోజు మేడం ఇది ట్రీట్మెంట్? ఈయన 2 months నుంచి మెడికేషన్ లో ఉన్నారు. దాంతో పాటు ఒక 7 sittings అనేది ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయింది. ఆయనకి చాలా వరకు ఈ జాయింట్స్ అనేది ఇట్లా మూవ్మెంట్ అనేది రాకుండా ఉండే, స్టిఫ్ ఉండే, స్వెల్లింగ్స్ ఉండే అవన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయింది. ఇప్పుడు మళ్ళీ 7 sittings అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఓకే. అంటే మొత్తం ఎన్ని డేస్ ఇది కూడా 7 days, 14 days ఇలా చూసుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళ కండిషన్ ని బట్టి, వాళ్ళ సివియారిటీని బట్టి. అంటే ఇప్పుడు వాళ్ళకి కొందరికి ఏంటంటే మైల్డ్ రీసెంట్ గా స్టార్ట్ అయిన ఒక 1 year లోపల రుమటాయిడ్ కేసెస్ లో మనకి వితిన్ 7 days లోనే వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని సిమ్టమ్స్ అనేది క్లియర్ అవుతుంది. ఇందాక లెగ్స్ కి చేశారు కదా, సేమ్ ఇలానే ఆయనకి హ్యాండ్స్ లో కూడా స్మాల్ జాయింట్స్ లో కూడా స్టిఫ్నెస్ ఉంది. అలానే షోల్డర్ జాయింట్ కూడా స్టిఫ్ అయిపోయింది. అంటే అక్కడ కూడా మనకి ఫ్లూయిడ్ అనేది అడగడం వల్ల కార్టిలేజ్ అనేది డీజనరేట్ అవుతుంది. దీన్నే మనం ఫ్రోజన్ షోల్డర్ అని కూడా అంటాము. ఈయనకి లాస్ట్ 7 sittings లో బెటర్ అయింది. ఇప్పుడు కూడా కొంచెం మూమెంట్ అనేది రావడం జరిగింది. 3 సంవత్సరాల నుండి మెడనొప్పి సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు నర్సవ్వ, మా ఊరు బేగంపేట. అయితే ఈ మెడ నొప్పులు చేయంగా చాలా ఇబ్బందికరము ఉండే. మెడకు బెల్ట్ వేసుకొని ఈ పట్టీలు వేసుకొని పట్టీలు కూడా ఈ మెడాన్ని పట్టీలు వేసుకొని వచ్చిన. నాకు తిరగలేకపోయినా, ఎక్కడెక్కడ దవాఖాన తిరిగినా కానీ అప్పటి మందమే గోళీలు వేసుకుంటేనే తక్కువ అయ్యేది, మళ్ళీ ఎప్పటోళ్ళు అయ్యేది. ఇక ఎక్కడ తిరిగినా కూడా తక్కువ కాలే, ఏ గోళీ వేసుకున్నా తక్కువ కాలే.
2-3 ఏండ్ల నుంచి బాధపడుతున్నా. ఈ బెల్ట్ వేసుకొని తిరిగిన ఏది చేద్దామన్నా చేసుకోరాలే. ఇక అంతా టీవీలో చూసి, టీవీలో ఎట్లా ఇస్తుర్రు, నడవలేకోళ్ళు కూడా నడిచిపోతుర్రు అని టీవీలో చూసి నేను ఈడికి వచ్చిన. 1 నెల మందులు వాడిన. నెల మందులు వాడిన తర్వాత జర నాకు నయం అనిపించింది. మెడలు తిరిగి వస్తున్నాయి, ఇట్లా తిరిగి వస్తున్నాయి, మోకాలు కూడా నడవస్తుంది, మంచిగా కూర్చో వస్తుంది, లేవొస్తుంది, అన్నీ జర పని చేసుకోనికి వస్తుంది. ఈ డాక్టర్లకు, ఈ దవాఖానా సేవకులకు అందరికీ ధన్యవాదాలు. నా తరపున ధన్యవాదాలు చెప్తున్నా. ఆరు సంవత్సరాల నుండి నరాల బలహీనత సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. మా మిసెస్ నాగమణి, మాది రాంపల్లి ఏరియా నుంచి వచ్చాము. మేము 6 సంవత్సరాల పై నుండి ఆరోగ్యం సరిగా లేదు. కాళ్ళు తిరిగి వణకడం, చేతులు వణకడం, చాలా జబ్బులు ఉండేవి. ఎన్నో హాస్పిటల్స్లో చూపించాము, అయినా ఎక్కడ కూడా తగ్గలేదు. ఈ ఆర్ట్స్లో చూసి ఆర్జీఆర్ హాస్పిటల్ వేసవనగర్లోకి వచ్చాము. 2 నెలల నుంచి మందులు వాడుతున్నాం. 70% క్యూర్ అయ్యింది. ఇప్పుడు ఒంటరిగా తన ఒకతే నడవగలుగుతున్నది. మేడంకి, ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. ఐదు సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు రాజరత్నం. నాకు దగ్గు, ఆయాసం, ముక్కంట నీళ్ళు కారతం, తర్వాత కళ్ళెం పడతాం, ఇంత అలా ఉండేదండి. అయినా నేను ఎన్నో హాస్పిటల్కి తిరిగానండి. టీవీలో యాడ్ చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాక ఒక 2 నెలలు మందు వాడానండి. ఆయాసానికి పీల్చుకుని ఉండండి వరకు, అది కూడా మానేశానండి. చాలా బాగుందండి. ఇప్పుడు దగ్గు తగ్గిందండి. ఆ ముక్కంట రంప పట్టి నీళ్ళు కారినట్టు ఉండేదండి, అది కూడా తగ్గిందండి. ఇప్పుడు నాకు చాలా బాగుందండి. 5 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు వీరనారాయణ, మా ధర్మవరము. మా భార్యకు 5 ఏళ్ళ నుంచి ఆస్తమాతో బాధపడేది. నడచలేని పరిస్థితిలో ఉండే, దగ్గు, ఆయాసము. అన్ని హాస్పిటల్ చూసినాము, ఏడా బాగా లేదు. ఆర్జీఆర్ హాస్పిటల్లో మన టీవీ యాడ్ చూసి వీడికి వచ్చి మేడం గారిని కలిసి ఆమె 1 మంత్ మాకు ట్యాబ్లెట్స్ మందులు ఇచ్చింది. వారంలోనే మాకు క్లియర్ అయిపోయింది. అయినా మేడం చెప్పినట్లు నెలంతా వాడినాము. ఇప్పుడు మాకు క్లియర్గా ఉంది. ఆర్జీఆర్ హాస్పిటల్ ధన్యవాదాలు. 8 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు ధనలక్ష్మి, కొల్లూరు నుంచి వచ్చాను. సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్నాను. సోరియాసిస్ సమస్య వల్ల పుట్రాలతం, దురద, మంటలు, పగుళ్ళు ఉండేవి. వెయిట్ మందులు వాడానండి, ఎక్కడా తగ్గలేదు. గుంటూరు ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి 1 నెల మందులు వాడిన తర్వాత నాకు పూర్తిగా నయమైంది. అంతకుముందు పుట్రాలతం, దురద, మంటలు, పగుళ్ళు ఉండేవి, పూర్తిగా తగ్గింది. డాక్టర్ గారికి ధన్యవాదములు. నాలుగు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. మీ పేరమ్మా? నా పేరు ఎర్రప్పయ్యమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? సాలూరు నుంచి వచ్చాము. ఇక్కడికి ఏ ప్రాబ్లంతో వచ్చారు? కీలు బాత అవుతుంది. ఆ మందులు వాళ్ళు తగ్గకపోతే ఈ ఊరు ఎక్కడికి ఒకరు చెప్పారు, వచ్చినాము. 1 నెల రోజులు ఓడాము ఇక్కడ. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు బాగానే ఉంది. ముందు ఇలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? కాళ్ళు నొప్పులు, వాతలు, పట్టేసి నేనప్పడం, కూర్చోపోవడం అవన్నీ ఉండేవి. అప్పుడు అరుగుదల కూడా తక్కువ ఉండేది. తక్కువ ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. మందులు వండు కానీ 1 నెల రోజులు ఓడాము ఆర్జీఆర్ హాస్పిటల్లో. ఇప్పుడు అరుగుదల అంతా బాగున్నాయి. నొప్పులు క్లియర్ అయ్యాయా? క్లియర్ అయ్యాయి. ఆర్జీఆర్ ఆసుపత్రికి నమస్కారాలు. కీళ్లవాతం. రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జీఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు.
మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. మనము ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ ఇప్పటి వరకు చాలా థెరపీలు చూసాం. అసలు ఈ మిషన్ ఏంటి, దేనికి వాడతారు, ఎందుకు వాడతారు? ఇందాక మనం చూసిన ప్రొసీజర్స్ అన్ని కూడా మాన్యువల్ థెరపీస్ ఉన్నాయి. ఇది ఒకటే మనకి కోలన్ హైడ్రోథెరపీ అనేది మాత్రమే మిషనరీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ కోలన్ హైడ్రోథెరపీ అనేది మనం చాలా కండిషన్స్ లో యూజ్ చేస్తాం. ఈవెన్ హెల్తీ పర్సన్స్ కూడా 3 months వన్స్ అనేది మనం ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ కండిషన్స్ లో మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తాము అంటే మెయిన్ గా కాన్స్టిపేషన్ కేసెస్ లో కానివ్వండి, గ్యాస్ట్రైటిస్ అంటే అసిడిటీ కేసెస్ లో, ఇంకా సోరియాసిస్ కండిషన్స్ లో కానివ్వండి, ఆస్మా కండిషన్స్, జాయింట్ పెయిన్స్, ఏ ట్రీట్మెంట్ లో అయినా కూడా క్రానిక్ డిసీజెస్ లో మనము ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం వల్ల బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయితే మనకి అంటే గట్ కి ఎన్స్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల. దాని వలన మనకు ఆ డిసీజెస్ లో ఉండే సింటమ్స్ అన్ని అనేది కేర్ అవుతూ వస్తుంది అన్నమాట. దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోలన్ హైడ్రోథెరపీ అంటే ముఖ్యంగా మనం ఇది యానన్ రీజన్ నుంచి మనం ఇక్కడ చూసుకుంటే స్మాల్ పైప్ అనేది ఒకటి ఉంది. ఈ పైప్ కి మనము ఈ సిరంజ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ సిరంజ్ ఫిక్స్ చేసిన తర్వాత మనము ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి. జస్ట్ మనకు ఆన్ బటన్ ఒకటి, టైమర్ ఒకటి, ప్రెషర్ సెట్టింగ్ ఒకటి. వీటిలో మనము టైమర్ అనేది సెట్ చేసుకోవడం జరుగుతుంది. సెట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ అనేది మనకి మిషన్ లోకి ఎంటర్ అవుతుంది. వెళ్ళిన తర్వాత ఆ వాటర్ అనేది గట్ లోకి అంటే ఇంటెస్టైన్స్ లోకి మనకు ఆ వాటర్ అనేది పంపిస్తాం. వెళ్ళిన తర్వాత మనకు అది రూట్ అంటే చాలా లోపల వరకు మనకు అది వాటర్ వెళ్ళడం వల్ల ఇంటెస్టైన్స్ లో మనకి ఎప్పటి నుంచో ఉన్న మలినాలు కానీ అవన్నీ మనకు నార్మల్ మోషన్ లో అనేది క్లెన్స్ అవ్వవు. అటువంటి మలినాలన్నీ కూడా మనకు ఈ కోలన్ హైడ్రోథెరపీ ద్వారా ఆ మిషనరీ క్లీన్ అవుతుంది. అది ఎలా వెళ్తుంది, మొత్తం మనకు క్లెన్స్ అయిందా లేదా అనేది మనకి ఇక్కడ గ్లాస్ మిర్రర్ అనేది ఉంది. దీంట్లో మనకి కనిపిస్తుంది. ఈ ప్రొసీజర్ అనేది మనకు 30 minutes to 45 minutes అనేది పేషెంట్ యొక్క కండిషన్ ని బట్టి మనము సెట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎక్కువగా ఈ థెరపీ తీసుకున్నారు అంటే నార్మల్ గా ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు మనం ఆర్జీఆర్ లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎలాంటి వారు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? ఆల్మోస్ట్ క్రానిక్ డిసీజెస్ చెప్పాను కదా, మెయిన్ కాన్స్టిపేషన్ అంటే చాలా రోజుల నుంచి మలబద్ధకంతో బాధపడుతున్న వారు కానీ, అసిడిటీ కేసెస్ లో, ఎందుకంటే యూరైజేషన్ వల్లనే వాళ్ళకి అసిడిటీ కానీ ఇటువంటి కంప్లైంట్స్ అన్ని ఉంటాయి. కాబట్టి అలాంటి కేసెస్ లో, సోరియాసిస్ కండిషన్స్ లో, మెయిన్ గా సోరియాసిస్ అనేది మనకి ఎక్కువ బాడీలో టాక్సిన్స్ పేరుకుపోయి అవి బ్లడ్ లో అనేది రక్తం అనేది శుద్ధి లేకుండా ఉండడం వల్ల వస్తుంది. కాబట్టి ఈ కేసెస్ లో మెయిన్ గా ఇక్కడ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నార్మల్ ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఈ కోలన్ థెరపీ చేయించు ఎన్ని మంత్స్ గానీ ఎన్ని ఇయర్స్ గానీ ఒకసారి చేయించుకోవాలంటారు? ఇది అంటే ఈవెన్ హెల్తీ పర్సన్స్ కూడా 3 to 4 months కి ఒకసారి చేసుకోవచ్చు. ప్లస్ పేషెంట్ ఒక కండిషన్ అంటే ఇప్పుడు డిసీజ్ ఉన్న వాళ్ళైతే కూడా వాళ్ళు కూడా 3 to 6 months లోపల వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే 3 months లో ఎవ్రీ 3 months కి చేసుకోవడం వల్ల వాళ్ళ గట్ అనేది క్లెన్స్ అవుతుంది. క్లెన్స్ అవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో అంటే ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. ప్లస్ ఫ్యూచర్ లో ఏ క్రానిక్ డిసీజెస్ కానీ అటాక్ అవ్వకుండా ఉంటుంది. ఓకే.
6 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత మా నాన్న పేరు సంగవోదయ్య, మాది చల్లగారిగా పర్కాల దగ్గర. గత 6 సంవత్సరాలకు మా నాన్నకు పక్షవాతము. ఎక్కడ హాస్పిటల్ చూపించినా ఆయనకు తక్కువ కాలేదు. వరంగల్ దగ్గర ఆర్జీఆర్ హాస్పిటల్ దగ్గరకు వచ్చాము, టీవీలో చూసి. 2 నెలలు మందులు తిన్నాడు. తిన్నాక ఆయనకు పూర్తిగా నయమైంది. అంతకుముందు చాలా ఇబ్బంది ఉండే, కట్టెపరుచుకొని నడిచేది. ఇప్పుడు కట్టె లేకుండా నడవగలుగుతున్నాడు. ఇప్పుడు తన పని తాను స్వయంగా చేసుకోగలుగుతున్నాడు. ఆర్జీఆర్ హాస్పిటల్కు ధన్యవాదాలు. ఐదు సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు శంకర్, మా చొప్పదండి. ఒక 5 ఇయర్స్ నాకు షుగర్ వచ్చి మందులు వాడితే 250-300 దాకా వస్తుంది. ఎంత వాడినా తక్కువ కాలేదు. ఈ ఆర్జీ హాస్పిటల్ టీవీలో ఆడ చూసి వచ్చాను. ఒక 2 నెలలు అవుతుంది. మంచిగా 120 ఉంటుంది తినకముందు. తిన్నాక 140-150 ఉంటుంది. మంచి హెల్త్ కూడా బాగుంటుంది. 8 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు రవీందర్ రెడ్డి, జల్లి గ్రామం, మండలం చంద్రపేట. నాకు 7-8 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు బాగా అయ్యి ఎటు పోవడానికి రావడానికి కూడా ఇబ్బంది పడేది. బాయికాడికైనా దొడ్డికి పోవడానికైనా, ఇంట్లోకి బయటికి రావడానికి కూడా కట్టె పట్టుకుంది అసలు నడవలే పరిస్థితి ఉండే. ఇబ్బంది చాలా అవుతా ఉంటే ఏ హాస్పిటల్ పోయినా కూడా ఏ మందులు తెచ్చుకొని వాడుకున్నా కూడా ఏం కాలేదు, చేయలేదు. హాస్పిటల్ పోతే ఆపరేషన్ చేయాలి అది అని అంటే, ఈ ఆపరేషన్ అంటే బాగుండదు కదా అని నేను మళ్ళీ ఆర్జీ హాస్పిటల్ నక్కలగుట్ట అని టీవీలో చూశాను. వచ్చి 3 నెలల కాంచి మందులు వాడుకుంటూ ఇప్పుడు ఫ్రీగా ఉంది. నడవడానికి ఇబ్బంది లేకుండా, కూర్చొని లేయడానికి, నా పని నేను దొడ్డి పోవడానికి, నీళ్ళకు కూడా వాడిని ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఫ్రీగా ఉంది నాకు. ఆర్జీ హాస్పిటల్ నాకు ధన్యవాదాలు. చాలా సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు కేశవరావు అండి. మాది పరవాడ మండలం, వైజాగ్ జిల్లా అండి. గతంలో నాకు సైనసైన్స్ ఉండేదండి. నాకు తుమ్ములు రావడం, ఆస్మా కింద రావడం, ముక్కు పట్టడం, చాలా వరకు ఇలాగ ఇబ్బందులు పడి హాస్పిటల్కి తిరిగి మందులు ఉన్నా నయం కాలేదండి. అలాగే ఇంకో దగ్గర తగ్గుతుందని చెప్పేసి ఇంకో దగ్గరికి వెళ్ళేవాడిని హాస్పిటల్కి. అక్కడ నాకు నయం కాలేదండి. ఆ తర్వాత ఇంటి దగ్గర టీవీలో ఆలకించి ఆర్జీఆర్ హాస్పిటల్ చూసి హాస్పిటల్కి వచ్చి 1 నెల రోజులు మందులు ఓడానండి. మందులు ఓడిన తర్వాత నాకు మెరుగ్గా రిజల్ట్ వచ్చిందండి. తుమ్ములు తగ్గాయి, ఆస్మా కూడా రాలేదు, తర్వాత ముక్కు పట్టడం లేదు, అంతా బాగానే ఉందండి. గతంలో బయటిని కూడా తిరగాలనుకుని చాలా ఇబ్బంది అయిపోతుండేది. ముక్కు పట్టేసేదండి, గాలి పీల్చుకోలేకపోయాన్ని, ఇదంతా భారంగా ఉండేదండి. కళ్ళే దురదలు వచ్చేసి చాలా మటుకు చాలా ఇబ్బంది పడేవానండి. దీనివల్ల ఏదైనా పని చేసుకోవాలనుకుంటే పని చేసుకోలేకపోయాను. ఈ రోజు నాకు చాలా తగ్గిందండి. చాలా పని చేసుకోగలుగుతున్నాను, నా వర్క్ నేను తిరగలుగుతున్నాను. అందువల్ల ఆర్జీ హాస్పిటల్ కూడా నమస్కారం అండి. డాక్టర్ గారికి కూడా నమస్కారం అండి. ధన్యవాదాలండి. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. 10 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు పెద్దిరాజు. నేను పాలకొల్లు నుంచి వచ్చాను. నాకు సోరియాసిస్ వ్యాధి 8-10 సంవత్సరాల నుంచి ఉంది. చాలా హాస్పిటల్ తిరిగి చాలా మందులు వాడాను, ఎక్కడా తగ్గలేదు. టీవీలో యాడ్ చూశాను, ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాను. అంతకుముందు నాకు కాళ్ళ మీద, పొట్ట మీద, చేతుల మీద, బీపీ మీద మచ్చలు పెద్ద పెద్దగా వచ్చినాయి, పుళ్ళు పడిపోయినాయి.
ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి మందులు వాడాక ఈ మచ్చలన్నీ తగ్గినాయి. దురద కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ దురద కూడా తగ్గింది. 4 నెలల మందులు తీసుకుంటాకు వచ్చాను. ఇప్పుడు అంతా బాగుంది. నేను హ్యాపీగానే ఉన్నాను. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి, డాక్టర్ గారికి, స్టాఫ్కి నా ధన్యవాదాలు. మేడం ఇందులో ఆల్రెడీ పేషెంట్ ఉన్నారు. ఏంటి మేడం ఇది? ఇది స్టీమ్ చెమ్మర్ అని చెప్తాము. ఆల్రెడీ ఈ పేషెంట్ కి ఇందాక మనకు ఒక ట్రీట్మెంట్ అనేది అయింది. దాని తర్వాత మనము స్టీమ్ అనేది ఇస్తున్నాము. అంటే కొన్ని కండిషన్స్ లో స్టీమ్ అనేది మనకి కాంట్రా ఇండికేటెడ్. అంటే ఏజ్డ్ పర్సన్స్ లో మనము బీపీ అనేది చెక్ చేసుకునే ఇవ్వాలి. ఎందుకంటే హై బీపీ ఉన్న వాళ్ళకు మనం స్టీమ్ అనేది డైరెక్ట్ ప్రిస్క్రైబ్ చేయకూడదు. కానీ ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్ లో అంటే పెయిన్స్ లో కానివ్వండి, రుమటాయిడ్ కానీ, ఇది పెరాసిస్ కేసెస్ లో కానివ్వండి, ఈ కేసెస్ అన్నిట్లో కూడా మనం స్టీమ్ అనేది ప్రిస్క్రైబ్ చేయొచ్చు. థెరపీస్ అన్ని ఇచ్చిన తర్వాత స్టీమ్ అనేది ఇవ్వచ్చు. ఈవెన్ థెరపీస్ అనేవి రాజు మనము అంటే స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కి కానీ, ఇప్పుడు మన స్కిన్ కి ఏంటంటే డెడ్ స్కిన్ అనేది చాలా మందికి మనకి తొందరగా క్లియర్ అవ్వదు. ఇటువంటి కేసెస్ ఏంటంటే మనము డీటాక్స్ లాగా అంటే స్కిన్ డీటాక్స్ కి కూడా యూజ్ అవుతుంది. ప్లస్ బాడీలో ఉండే టాక్సిన్స్ అంతా కూడా మనకి ట్రీట్మెంట్ అయిన తర్వాత మనకి అభ్యంగం చేస్తారు కదా, అభ్యంగం చేసిన తర్వాత స్టీమ్ ఇవ్వడం వల్ల మనకు ఆ పోర్స్ అనేది ఓపెన్ అయ్యి ఆ ఎక్సెస్ టాక్సిన్స్ అంతా బయట వెళ్తుంది. ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే మేడం. 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నమస్కారం అండి, నా పేరు చిట్టమ్మ అండి, మాది కంచిన్సర్లు అండి. మోకాళ్ళ నొప్పులు బాధతోటి 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఈ 5 సంవత్సరాల నుంచి కూర్చోలేకపోతున్నా, నిల్చోలేకపోతున్నా. అసలు నేను ఇంట్లో ఎంతో చికాకు పడేదాన్ని, నిద్ర పట్టేది కాదు. ఇక ఏం చేయాలో అర్థం కాక చాలా హాస్పిటల్ కాడికి పోయి చూపించుకున్నా. టాబ్లెట్లు ఇచ్చారు, ఆ మందులు వేసుకున్నా, నాకేం తగ్గలేదు. ఇంకొక హాస్పిటల్ కాడికి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే మా ఆయనగారికి చేపించాక ఆయన ఇబ్బంది పడ్డాడు, నేను కూడా పడకూడదు అని చెప్పి నాకు భయం పుట్టి నేను చేయించుకోలేదు. అసలు కాళ్ళ నొప్పులతో లెగిసేదాన్ని కాదు, కూర్చునేదాన్ని కాదు, అటు ఇటు తిరిగేదాన్ని కూడా కాదు. మా వాళ్ళు వచ్చి ఏందమ్మా అట్ట మంచం మీద కూర్చుంటున్నావు పద్దాకులని తిట్టేవాళ్ళు. టీవీలో చూశాను. చూసిన తర్వాత ఆర్జే హాస్పిటల్లో బాగా చూస్తున్నారంటే కనుక్కొని వచ్చాక ఇక్కడ నాకు బాగా చూశారు. ఇప్పుడు 3 నెలల నుంచి నేను బాగానే మందులు వాడుకుంటున్నా, నాకు బాగానే ఉంది. కూర్చుంటున్నా, లెగుతున్నా, శుభ్రంగా నా పని నేను చేసుకుంటున్నా, అంత శుభ్రంగానే ఉందమ్మా. ఆర్జే హాస్పిటల్ గారికి నా వందనాలు. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. మా అమ్మ పేరు పద్మ. మోకాళ్ళ నొప్పులతో 5 yearsగా బాధపడుతుంది మా అమ్మ. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. పంచకర్ణ ట్రీట్మెంట్ 5-6 daysలోనే పూర్తిగా నయమైపోయింది. ఫస్ట్ డే తీసుకొచ్చినప్పుడు పట్టుకొని తీసుకొచ్చినాము. ఇప్పుడు ఎవ్వరు సహాయం లేకుండా ఆమంతలా ఆమె నడవగలుగుతుంది, తన పనులు కొంచెం తనే చేయగలుగుతుంది.
ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి రావడం వల్ల మా అమ్మ కోలుకుంది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు విజయ అండి, మాది కాచాపూరు. నాకు నడుము నొప్పి, మోకాలు నొప్పి ఉండే 5-6 హాస్పిటల్ తిరిగినా కమ్మి కాలేదు. ఈ కూర్చుండడం, లేవడం బాగా కష్టమైంది. మోకాలు నొప్పి, నడుము నొప్పి. ఈ ఆది హాస్పిటల్ టీవీలో చూసి ఆది హాస్పిటల్ అని తెలిసినాక ఇక్కడికి వచ్చినాం కరీంనగర్. 2-3 ఏళ్ళ ముందు కూడా వాడినా కానీ కమ్మి కాలే. ఈ హాస్పిటల్కి 1 నెల తీసుకున్నా మందులు. ఇప్పుడు కూర్చోగలుగుతున్నాను, లేతగలుగుతున్నాను. మళ్ళీ ఈ హాస్పిటల్కు మళ్ళీ వచ్చాను. ఆది హాస్పిటల్కి ధన్యవాదాలు. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. తెలంగాణలో మా బ్రాంచ్లు మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు తిరుపతి, అనంతపురం, కర్నూల్, నంద్యాల, కడప, నెల్లూరు, ఒంగోలు, నర్సారావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కావలి. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్.